జయహో పత్రిజీ, భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం కబీర్ వారి సందేశాన్ని తెలుసుకుందాము. ఈ సందేశాన్ని నాకు అందించిన వారు వీరరాఘవరావు సార్ గారు. కబీర్ వారు ఏమని సందేశాన్ని ఇస్తున్నారంటే, వృక్షాలు తమ పండ్లను తమ కోసం తినవు, నదులు తమ కోసం నీరును త్రాగవు. అలాగే యోగులు కూడా తమ కోసమే కాకుండా పరుల కోసమే తమ శరీరాన్ని వెచ్చిస్తారు అని ఇక్కడ కబీర్ వారు చెప్పడం జరిగింది. అంతే కదండి. వృక్షాలు కాయలు పండ్లు కాసినప్పుడు అవి తినవు, మరి జీవుల కోసమే వాటిని ఇస్తాయి. పక్షుల కోసం, మానవుల కోసం మనమే వాటిని తింటూ ఉంటాము. అలాగే నదులు కూడా ఎక్కడెక్కడికో ప్రవహిస్తూ ఉంటాయి. వాటి ద్వారానే మనము దాహాన్ని తీర్చుకుంటున్నాము. భూమి మీద ఉన్న ప్రతి జీవికి నీరు అనేది ఎంతో అవసరం. కాబట్టి నదులు కూడా వాటి నీటిని అవి త్రాగవు, పరుల కోసమే వాటిని ఇస్తూ ఉంటాయి. అలాగే యోగులు కూడా తమ శరీరాన్ని పరుల కోసమే, అంటే లోక కళ్యాణం కోసమే, మానవుల్లో ఉన్న దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించడానికి, అలాగే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానవంతులను చేయడానికే వారు కూడా ఎంతో చక్కని సందేశాలను అందిస్తూ మనల్ని తరింపచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతే కదండి. మరి ఎప్పుడో యుగాల క్రితము ఉన్నటువంటి యోగీశ్వరుల యొక్క సందేశాలను మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాము అంటే, వారు ఎంతో ధ్యాన సాధన చేసి, వారు తమ జీవితాలనే వెచ్చించి, తమ శరీరాలను కూడా పట్టించుకోకుండా ఎంతో తీవ్రమైన సాధన చేసి మనకు ఇటువంటి చక్కని సందేశాలను మనం అంత కష్టపడకుండా మనకి ఎంతో చక్కగా ఆ సందేశాలను అందించటం జరిగింది. మరి వాటిని మనము అర్థం చేసుకొని మనం కూడా మన జీవితాలని చక్కగా జీవించాలి. మరి అలాగే గురువుగారు పత్రిజీ గారు కూడా 4-5 జన్మల క్రితమే ఎన్లైట్ అయినా కూడా వారు తిరిగి భూమి మీద శరీరాన్ని తీసుకొని లోకుల కోసం, లోక కళ్యాణం కోసమే ఆయన చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి మనందరికీ మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించారు. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని అందించారు. అలాగే ఎంతో మహా పాపమైనటువంటి మాంసాహారాన్ని మనల్ని మాన్పించారు. నీవు శరీరం కాదు ఆత్మ నాయన అనే ఒక సత్యాన్ని మనకి బోధించడం జరిగింది. గురువు గారైనటువంటి సదానంద గారు గురువు గారి వద్ద వారు వచ్చిన లక్ష్యాన్ని తెలుసుకున్నారు. తిరిగి వారు చేసే చక్కని ఉద్యోగాన్ని కూడా, కోరమండల్లో చేసేటటువంటి ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి చక్కని జీవితానికి, అంటే వారు ఎంతో విలాసవంతంగా జీవించే జీవితానికి స్వస్తి పలికి ఉద్యోగం మానేసి వారు అంతా కూడా మానవులకు, అంటే మనకు జ్ఞానాన్ని బోధించడం, లోకుల కళ్యాణం కోసమే వారు ఎంతో శ్రమ తీసుకొని ఎన్నో కష్టాలకు నష్టాలకు వచ్చి ఆర్డినరీ బస్సుల్లో తిరిగి, ట్రైన్స్లో ప్రయాణం చేసి, ట్రైన్లో కూడా టికెట్ కూడా కొనుక్కునేందుకు డబ్బులు లేక వాష్రూమ్స్ వద్దే పడుకొని, బస్టాండ్లో పడుకొని, అలా వారు ఎంతో కష్టపడి మన అందరికీ కూడా జ్ఞానాన్ని అందించారు. ఆయన ఒక్కరితో మొదలుపెట్టి ఇంతమందిని జ్ఞానవంతులను తయారు చేశారు. వారు ఇప్పుడు భూమి మీద లేకపోయినా కూడా వారు ఇచ్చిన ఈ జ్ఞానంతో, ఈ తర్ఫీదుతోనే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి ఇంత జీవితాన్ని, వారు శరీరాన్ని త్యాగం చేసి మనకు ఇంత చక్కని మార్గాన్ని అందించారు. అలాగే వృక్షాలు కూడా చక్కగా వాటి కోసం అవి తినకపోయినా మన పరుల కోసమే అవి పండ్లను ఇచ్చాయి. అలాగే నదులు ఎంతో దూరాలకు ప్రయాణం చేసి
మనకు దాహాన్ని తీరుస్తున్నాయి, ఆహారాన్ని అందిస్తున్నాయి. ఆ పంటలను కూడా పండడానికి ఈ నీరే ఆధారం కాబట్టి మరి మనము కూడా ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చాము. మనము కూడా ఎన్నో జన్మలు తీసుకొని మనము తెలుసుకున్నాము. మనము మన ఆత్మ ఉన్నతి కోసమే మనము జీవించాలి, అంతేకాని శరీరాలకు భోగాలను అందిస్తూ జీవించేయడం కాదు, ఈ జన్మను వృధా చేసుకోవడం కాదు అని తెలుసుకున్నాము. కాబట్టి మనము కూడా ఈ శరీర అవసరాలకు పరిమితమయ్యి, అంటే ప్రతి ఒక్కరికి సంసారం ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, వారి అవసరాలు బాధ్యతలు నెరవేరుస్తూనే మన ఆత్మ ఉన్నతికి కూడా మనము సమయాన్ని వెచ్చించుకోవాలి. మనము కూడా ఈ జ్ఞానాన్ని లోకులకు పంచి వారి అజ్ఞానాన్ని తొలగించి, అజ్ఞానం అంటే దుఃఖమే, ఆ దుఃఖాన్ని తొలగించి అందరూ కూడా ఆనందంగా జీవించేటట్లు తెలియజేస్తే ఆ లోకేశ్వరుడు మనల్ని కూడా ఆనందంగా ఉంచుతాడు. లోకుల సేవే లోకేశ్వరుడి సేవ అని కూడా మనకి గురువులు చెప్పడం జరిగింది. మనము విశ్వానికి ఏది పంచితే అదే మన జీవితంలోనికి వస్తుంది. కాబట్టి మనము కూడా మనకు తెలిసిన జ్ఞానాన్ని మనము ఎంత చేయగలము, ఏ విధంగా సేవ చేయగలము అంటే మన పరిధి స్థాయిలో మనము తెలుసుకున్న దాన్ని ఇతరులకు జ్ఞానాన్ని పంచి వారి యొక్క దుఃఖాన్ని తొలగించగలిగితే మనం కూడా మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. వారిని కూడా జ్ఞానవంతులను చేసే అవకాశం కలుగుతుంది. మరి మనము కూడా ఈ విధంగా చేస్తూ ఉండాలి. వృక్షాలులాగా, నదులులాగా మనము పరుల కోసమే చేస్తూ ఉండాలి. లేదంటే మనము ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. మనకు ఇంకా జన్మలు పెంచబడతాయి. కాబట్టి మన జన్మలను తగ్గించుకోవాలి అంటే మనము తీవ్రాతి తీవ్రమైన శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మనము సమయం ఉంటే సమయాన్ని వెచ్చించాలి, ధనం ఉంటే ధనాన్ని వెచ్చించాలి, వాక్కు ఉంటే వాక్కును వెచ్చించాలి. లోకుల యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలోనికి అంటే ధ్యాన మార్గంలోనికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి. ఇదండి ఈరోజు నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీతో పంచుకోవడం జరిగింది. కాబట్టి మనము కూడా వృక్షాలులాగా, నదులలాగా, పంచభూతాలులాగా మనము కూడా లోకులకు సహాయం, సేవ అనేది చేయాలి. జ్ఞానాన్ని విరివిగా పంచుతూ ఉండాలి. సరే, ఇది మరి మీ అందరికీ కూడా ఈ సందేశాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మనమందరము కూడా వృక్షాలు, నదుల్లాగా జ్ఞానాన్ని అందరికీ పంచుదాము. మనము కూడా ఆనందంగా జీవిద్దాము. మనము విశ్వానికి ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. కాబట్టి మనము జ్ఞానాన్ని పంచుతూ ఉందాము. మనము చూడండి, ఇక్కడ మనము భోజనం పెట్టవచ్చు. ప్రాపంచిక సేవల వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. మనము ఇతరులకు భోజనం పెట్టినంత మాత్రాన ఒక 4-5 గంటల్లో అరిగిపోతుంది, మరలా ఆకలి వేస్తుంది. మళ్ళీ వారు ఆహారం కోసము ఎవరైనా పెడితే బాగుండు అనే ఎదురు చూడవలసి వస్తుంది. అలాగే బట్టలు ఇచ్చినా కూడా కొంతకాలానికి చిరిగిపోతాయి, మళ్ళీ బట్టల కోసం వారు ఎదురు చూడవలసింది. ఇలా ఏది ప్రాపంచికపు సేవ, ధనము కానీ ఏదైనా ఇచ్చినా కూడా అది కొంతకాలానికి అయిపోతుంది, మరలా తిరిగి వారు వాటి కోసము ఎదురు చూస్తూనే ఉంటారు. కాబట్టి అలా కాకుండా మనము జ్ఞానాన్ని పంచుతూ వెళితే వారు తెలుసుకుంటారు. తెలుసుకుని వారు కూడా హాయిగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. అసలు ఆ దుఃఖము, ఆ కష్టము ఎందుకు వచ్చింది అనేది వారు తెలుసుకోగలుగుతారు. వారు కూడా జ్ఞానాన్ని పెంచుకొని ఆనందంగా జీవించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని, శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని కనుక మనము పంచుతూ వెళ్ళాలి. ఇది ఫ్రెండ్స్, నేను తెలుసుకున్నది. నేను కూడా ఇదే నా స్థాయిలో నేను చేస్తున్నాను. మనం కూడా అలాగే ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందించాలి. శరీరానికి అవసరమైనటువంటి అవసరాలను పరిమితం చేసుకోండి. ఇది నేను తెలుసుకున్న జ్ఞానాన్ని, ఇదే మీతో కూడా పంచుకుంటున్న జ్ఞానం. ధన్యవాదములు. థ్యాంక్ యూ.